బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్శెట్టి ఆసుపత్రిని సందర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయారు. ఇక 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనపై ఆరా తీశారు. ఉస్మానియాకి వచ్చిన వైద్య బృందం 68 రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు మానసిక రోగులు చికిత్స అందిస్తున్నారు. ఇక ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుశెట్టి ఆసుపత్రిని సందర్శించారు. ఇక ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయారు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనపై ఆరా తీశారు. ఉస్మానియాకు వచ్చిన వైద్య బృందం 68 మంది రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్నీ కూడా పంపించడం ఐపీఎంకి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ pH అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అయితే సంపు నుంచి డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. అదేవిధంగా ఫుడ్ నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది. అది కూడా చేస్తూ ఉన్నారు మన అధికారులు. అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాము. ఇన్ ద మీన్ వైల్ మనకు ఇక్కడ 70 మంది పేషెంట్స్ ఎవరైతే వారికి